హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు నేను పెట్టే వీడియోస్ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రాడిష్ ఫ్రై. ఈ రాడిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తారో, దీని తయారు విధానం ఏమిటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మీరు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఆయిల్లో వేసి, అలాగే 4 ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. అలాగే వేయించుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే వేగనిస్తున్నాను ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ విధంగా మీరు కూడా మిక్స్ చేసుకోండి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి. అది వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రాడిష్ ముక్కలను అందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బాగా మిక్స్ చేయండి. అన్నిటికీ పట్టే విధంగా, అన్నిటికీ కలిసే విధంగా మిక్స్ చేయండి. మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు అలానే మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా పెట్టి ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు మనం తీసి బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ అలానే మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. 50% కుక్ అవుతే చాలు. మూత తీసి బాగా కలపండి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు, రాడిష్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలపండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా బాగా మిక్స్ అయ్యే విధంగా అంతా బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు కలబెట్టండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి సాల్ట్ కొద్దిగా వేసి బాగా కలపండి. అలాగే కారం, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేయండి. వేసిన తర్వాత అది కొద్దిసేపు వేగనివ్వండి. బాగా కలిపి కొంచెంసేపు వేగనివ్వండి. తరువాత మీరు కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more updates, please do subscribe to my channel. Thank you.